వద్దు ఈసీ. ఏపీలో త్వరలో సాధారణ ఎన్నికలు, గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఈసీ. సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలికి ఇంకు పూసి విధులు అప్పగించాలని సూచన. వాలంటీర్లను అభ్యర్థుల ఏజెంట్లుగా కూడా అనుమతించవద్దని స్పష్టీకరణ. బొబ్బిలి సభలో అమ్మ రజనీ అంటూ నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు. ఉమ్మడి విజయనగర జిల్లాలో టీడీపీ శంకరావం బొబ్బిలి నియోజకవర్గంలో సభ, వాడివేడిగా ప్రసంగించిన నారా లోకేష్. పులివెందుల ఓటర్ల జాబితా, జగన్ కుటుంబ సభ్యుల వివరాల్లో కూడా తప్పులు. పులివెందుల 138 పోలింగ్ కేంద్రాల్లో జగన్, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు. జగన్ పెద్దమ్మ పేరును వైఎస్ భారతిరెడ్డి అని ముద్రించిన వైనం, భర్త పేరు కూడా తప్పుగా ముద్రణ. 4 గిన్నిస్ రికార్డులు కొల్లగొట్టిన యాదాద్రి జిల్లా వాసి. మిలాన్లో జరిగిన కార్యక్రమంలో సత్తా చాటిన పనికెర క్రాంతి. ముక్కులో మేకులు తుడుచుకోవడంలో కొత్త రికార్డ్, 4తో టేబుల్ ఫ్యాన్ ఆపడం, భారీ బరువులు లాగడంలో నూతన రికార్డులు. నూనెలో వేగుతున్న చికెన్ ముక్కలను చేతితో బయటకు తీసి మరో సాహసం. తెలంగాణలో మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్, ఆర్టీసీ బస్సుల సిట్టింగ్ విధానంలో మార్పులు. ఆర్టీసీ బస్సులో విపరీతంగా పెరిగిన రద్దీ, ఉదయం సాయంత్రం వేళలో ఫుల్ రష్. టిక్కెట్ల జారీకి కండక్టర్కు ఇబ్బందులు, సమస్య పరిష్కారంగా బస్సు సీట్ల అమరికలో మార్పు. అన్నాడీఎంకే పార్టీలో చేరిన సినీ నటి గౌతమి. 25 ఏళ్లుగా బీజేపీలో ఉన్న గౌతమి కష్టకాలంలో తనకు మద్దతు లభించలేదని ఆవేదన. పళనిస్వామి నివాసానికి వెళ్లి అన్నాడీఎంకేలో చేరిన గౌతమి. ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం లేని లోటు స్పష్టంగా కనిపించింది. రాజీవ్ విగ్రహం శంకుస్థాపన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు రేవంత్ రెడ్డి. దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన మహనీయుడన్న రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనుభవజ్ఞుడు, మేము ఆయనలా కాదు, అందుకే సలహా అడుగుతున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి చురక. మేడిగడ్డ సుదెళ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో విచారణ జరిపిస్తామని వెల్లడి. మేడిగడ్డ పగుళ్ల ఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. నీకు చేత కాకుంటే దిగిపో, నేనే సీఎంగా చేసి చూపిస్తా. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. నేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డను చూపిస్తానన్న హరీష్ రావు. నీళ్లు ఎత్తిపోసే బాధ్యతను కూడా తీసుకుంటానన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఓట్లు సీట్ల కోసం బురద రాజకీయం అంటూ ఆగ్రహం. మద్యం కేసులో కేజ్రీవాల్ 6వసారి ఈడీ నోటీసులు. ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశాలు. అంతకుముందు 5 సార్లు వివిధ కారణాలతో విచారణకు గైహాజరు. కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారన్న ఈడీ.